పెద్ద కడుబూరు మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికారి ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, జనసేన పార్టీ మండల నాయకులు గణేష్, మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొగ్గుల తిక్కన విజయ్ కుమార్, బీసీ సాధికార ప్రతినిధి మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, స్థానిక సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖున సోమవారం అమలు చేయడం చాలా సంతోషమన్నారు. ప్రతి పెన్షన్ దానికి 7,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, మంచానికి పరిమితమైనటువంటి వారికి 15,000 రూపాయలు చొప్పున ప్రకారం అందజేస్తామన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే కన్నీ విని ఎరగని రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని రాష్ట్రాన్ని అప్పులో చంద్రబాబు నాయుడు మాట ప్రతి ఒక్కరికి పెంచిన విధంగా ఇస్తున్నాము. అది ఆయన ముఖ్యమంత్రి ముందు ఎవరైనా ఏదైనా స్కీములు అమలు చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఎన్నికల ఏప్రిల్ నుంచే, అంటే ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకుండా 3 నెలల ముందు నుంచే ఆయన మనకు పెంచి ఎన్నికలకి 3,000, 4,000 కలిపి ప్రతి ఒక్క 7,000 రూపాయలు ఈరోజు. అంతేకాకుండా జగన్ తన 5 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకి ఒక్క పైసా కూడా పెంచలే. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ ఈరోజు 6,000 చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకైతేనేమి, అదేవిధంగా ఒంటరి మహిళలకైతేనేమి అందరికీ కూడా పెన్షన్ పెంచినారు. కిడ్నీ పేషెంట్లకైతేనేమి, డయాలసిస్ చేసుకునే పేషెంట్ అయితేనేమి వాళ్ళకు కూడా ఈరోజు భారీ ఎత్తున పెన్షన్లు పెంచి మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా రైతులకి, రైతు కూలీలకి, వికలాంగులకి, వితంతువులకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలను నడిపించాలని చెప్పి ఈరోజు కంకణకు బద్దులై ఉన్నారు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తిని ప్రసాదించాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క వికలాంగురాలు, వితంతువులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఉన్నటువంటి ఆయన యొక్క కోరిక నెరవేరింది. ఈ రాజకీయ పరిపాలన పోయింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సూచకం ఏమిటంటే ఎన్నికల పోలింగ్ రోజే మనకు బాగా వర్షాలు పడ్డాయి. అంతేకాకుండా కౌంటింగ్ రోజు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కూడా వర్షాలు బాగా నడిచినాయి. ఇప్పుడు కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు మనకు పెన్షన్ల పండుగ జరిగింది. పెన్షన్ పండుగ అయిన తర్వాత కూడా మనకు వర్షం వస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా సుఖంగా ఉంటారని, మంచి పంటలు పండిస్తారని, పంటకు గిట్టుబాటు వస్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. గతంలో రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సబ్సిడీ కింద చాలా అవకాశాలు ఇచ్చేవారు. ఇరిగేషన్ అయితేనేవి ప్రతి ఒక్కటి కూడా రైతులకు ఎరువులు సబ్సిడీ అయితేనేవి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు ఇదే రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్నీ ఎత్తేసి ఆయన తాడేపల్లి పంపించుకోవడానికే సరిపోయింది. మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ప్రతి ఒక్కరి రైతుకి ఆనందదాయకంగా ఉండే విధంగా ఏవైతే గతంలో ఉండే స్ప్రింక్లర్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ ద్వారా మళ్ళీ అందజేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ చూపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం.